షాకుల మీద షాకులు ఇస్తున్న ట్రంప్ ఇప్పుడు సినిమాల మీద పడ్డాడు. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే మన ఎగుమతులపై 50% టారిఫ్, విదేశీ ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్, H1B ఫీజు $1,00,000 వేశాడు. ఇవన్నీ భారతీయ కంపెనీలతో పాటు లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపే నిర్ణయాలే. ఇక ఇప్పుడు సినిమాలపై బాంబు పేల్చాడు. ఇది ఇండియన్ సినిమాపై చాలా ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది. ఇక ముఖ్యంగా టాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా అమెరికాలో రిలీజ్ అవుతాయి. అక్కడ వచ్చే కలెక్షన్ల గురించి ఘనంగా చెప్తుంటారు. ఇప్పుడు విదేశీ సినిమాలపై వేసిన టారిఫ్ బాలీవుడ్, టాలీవుడ్లకు షాక్ ఇచ్చినట్లయింది. ట్రంప్ ఈ విషయాన్ని ట్రూత్లో వెల్లడించాడు. అయితే ఇది ఎప్పటి నుండి అమలవుతుందనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అమెరికా సినిమా పరిశ్రమ వేగంగా కుప్పకూరుతోంది అంటున్న ట్రంప్, ఇతర దేశాలు ఇచ్చే సబ్సిడీలతో అమెరికన్ ప్రొడక్షన్ కంపెనీలు ఇతర దేశాల్లో సినిమాలు తీస్తున్నాయంటున్నాడు. కానీ ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అంటున్న ట్రంప్, విదేశీ సినిమాలు పాపగండాకు వాడుకుంటున్నాయని ఆరోపిస్తున్నాడు. విదేశాల్లో ప్రొడ్యూస్ చేసే సినిమాలు అమెరికాలోకి రాకూడదని అంటున్నాడు. ఇక అమెరికాలోనే సినిమాలు తీయాలంటున్నాడు. నిజానికి ఈ అంశంపై గత మే నెలలోనే హింట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సడన్గా ట్రూత్లో దీని గురించి ప్రకటించాడు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఓటీటీలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండవనే భావిస్తున్నారు. అదే సమయంలో హాలీవుడ్ బయట ప్రొడ్యూస్ అయ్యేటువంటి సినిమాలు మాత్రం ఇంపాక్ట్ అవుతాయి. చిన్నపిల్లల నుండి క్యాండీని లాక్కున్నట్లు ఇతర దేశాలు అమెరికా సినిమా ప్రొడక్షన్ని గుంజుకున్నాయని ఆరోపిస్తున్నాడు ట్రంప్. కాలిఫోర్నియాకు ఉన్నటువంటి బలహీన అసమర్థ గవర్నర్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కామెంట్ చేసిన ట్రంప్, 100% టారిఫ్ల ద్వారా అమెరికన్ సినిమా బతుకుతుందని చెప్తున్నాడు. అయితే ట్రంప్ నిర్ణయం మన పరిశ్రమపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలియాలంటే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం దేనిపై అయినా టారిఫ్ వేసినప్పుడు దాని రేటు అమెరికాలో పెరుగుతుంది. అదేవిధంగా విదేశీ సినిమాపై టారిఫ్ వేస్తే అక్కడ టికెట్ రేట్ పెంచే అవకాశం ఉంటుంది. అమెరికాలో సినిమా టికెట్ రేటు సగటున $10 నుంచి $15 వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు టారిఫ్ అమలైతే $20 నుంచి $30లకు టికెట్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అమెరికాలో ప్రొడ్యూస్ అయిన సినిమాలు మాత్రం తక్కువ టికెట్ రేటుకే అందుబాటులో ఉంటాయి.